62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. డార్క్ సర్కిల్స్ తో రావడం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ గా వింటూ ఉంటాం. అంటే వేరియస్ మెడికల్ కండిషన్స్ కి ఎవరైనా వచ్చినా కూడా లాస్ట్ లో ఒకటి మేడం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి ఏం చేయమంటారు అంటారు. డార్క్ సర్కిల్ అనేది ఏంటంటే ఇదేదో అంటే ఇప్పుడు ఒక కండిషన్ దానికి ఒక మందు అలా ఉండదండి. డార్క్ సర్కిల్ వచ్చేసరికి డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ. సో చాలా మందికి ఫెమిలియల్గా ఉన్నప్పుడు డార్క్ సర్కిల్స్ వస్తాయి. రెండోది అలర్జిక్ టెండెన్సీస్ ఉండే వాళ్ళు, అంటే సైనస్ కానీ అలర్జిక్ రైనైటిస్ అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అవగానే తుమ్ములు అవి వచ్చే వాళ్ళల్లో కూడా డార్క్ సర్కిల్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే కొన్నిసార్లు యాక్చువల్గా అది డార్క్ సర్కిల్ ఉండదు, కాకపోతే ఇక్కడ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, ఒక గుంతలాగా పడుతూ ఉంటుంది అనమాట. ఆ వాల్యూమ్ తగ్గినప్పుడు ఆ షాడో ఎఫెక్ట్ వల్ల కూడా చుట్టూతా ఉన్న చర్మం ఆర్ ఎస్పెషలీ కింద ఉన్న చర్మం ఎక్కువ నలుపుగా కనపడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్, దానికి తగ్గ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ డార్క్ సర్కిల్స్ కొంతమందికి ఏంటంటే కొన్ని ఎగ్జిమాస్ ఉంటాయి, అలర్జిక్ ఎగ్జిమాస్, అటోపిక్ ఎగ్జిమా వాళ్ళలో కూడా కంటి దగ్గర బాగా అలర్జీస్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. వాళ్ళు బాగా రబ్బింగ్ చేస్తూ ఉంటారు ఇరిటేషన్ వల్ల. దానివల్ల కూడా కొంతమందికి చర్మం అక్కడ మందమై స్కిన్ బాగా డార్క్గా కనపడడం, లైక్ చుట్టూతా సర్కిల్లా ఉంది కాబట్టి డార్క్ సర్కిల్ అంటూ ఉంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఫర్ డార్క్ సర్కిల్స్. ఇంకొకటి ఏంటంటే జనరల్ కాజెస్లో స్లీప్లెస్నెస్, నిద్ర సరిగ్గా లేకపోవడం, స్క్రీన్ టైం ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా. సో స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పని చేసేటప్పుడు మనం కాన్షియస్గా బ్లింకింగ్ ఆపేస్తాం, లేకపోతే నార్మల్గా సబ్ కాన్షియస్గా బ్లింక్ అవుతూ ఉంటాం. బ్లింక్స్ కాన్షియస్గా ఆపేసరికి ఆ సర్క్యులేషన్ స్లో డౌన్ అవ్వడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేది దాని వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో కాజ్ ఆఫ్ డార్క్ సర్కిల్ని బట్టి ట్రీట్మెంట్ ఆఫ్ డార్క్ సర్కిల్ ఉంటుంది. ఇంటి చిట్కాలకు వచ్చేసరికి అండి, ఇక్కడ ఎస్పెషలీ కంటి చుట్టూతా స్కిన్ చాలా పల్చగా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనం ఏదంటే అది ఇప్పుడు మేము ఇచ్చే మెడికేషన్లో కూడా ఏదంటే అది పెట్టలేము అక్కడ. వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్. ఆ మాలిక్యూల్ ఇరిటేట్ చేయకుండా దాని ప్రకారం ఇస్తాం కాబట్టి ఇంటి చిట్కాలు పెద్దగా మనం ఏమీ ట్రై చేయలేము కంటి చుట్టూ.